హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ సరు మల్టీ బ్లాగ్స్. ఏం చేశాను ఈరోజు స్పెషల్ లాంగ్ వీడియోకి ఏంటంటే నా కొడుకుది అక్షరాభ్యాసం. ఏంటి అంటే ఇక్కడే మా దగ్గర టెంపుల్ అర్ధనారీశ్వర స్వామి టెంపుల్ ఉంది, అక్కడ చేసాం. యాక్చువల్గా సరస్వతీదేవి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం, కానీ మాకు దగ్గర కానీ చాలామంది ఉంటారు కదా ఈరోజు. ఇక్కడైతే ఏముంది, అక్కడైతే ఏముంది, సరస్వతీదేవి పూజనే కదా. మాకు తెలిసిన పంతులు గారితోని ఇక్కడే మా ఇంటి దగ్గర పూజ చేయించాను. మా ఆడపడుచు, మా అత్తయ్య, మా ఆయన, వాళ్ళ హస్బెండ్, అన్నయ్య అందరం కలిసి పూజ చేయించాం. ఏమేం కావాలో పంతులు గారు పూజకు అరేంజ్ చేసుకుంటున్నారు సామాను. ఏమేం కావాలో మీకు కూడా మీరు ఇలా చేయాలంటే డిస్క్రిప్షన్లో ఏమేం కావాలో అన్నీ పెడతా. అన్న కోసం వెయిట్ చేసినాం, కాకపోతే అన్న రాలేదు. మేమే మొదలుపెట్టినాం పూజ. నాకు ఒక కళ ఉండేదన్నమాట. అంటే మా మమ్మీ వాళ్ళు ఎవ్వరు మాకేమీ సెలబ్రేషన్ చేయలేదు. నేనైనా, నా పిల్లలైనా, నా పిల్లలకి ఏ లోటు లేకుండా చూసుకోవాలని మా ఆయనది, నాది ఒక ఆలోచన. సో, ఇప్పుడు జనరేషన్‌లో అన్నీ ట్రెండే. ఓల్డ్‌యి అయినా ట్రెండే, పాతవైనా ట్రెండే. ఈ ఇప్పుడు ట్రెండ్ అంటే మొత్తం ఇంగ ఏది న్యూ అవుతుందో అదే కానిస్తుంటారు. ఈరోజు సరస్వతీదేవి పూజ కాబట్టి మేము నా కొడుకుకైతే అక్షరాభ్యాసం చేయించాం. అదొక కళ. అంటే ఎప్పటికైనా ఒక అక్షరాభ్యాసం, వాడికి ఏ లోటు లేకుండా చూసుకోవాలని మాకు ఒక ఇంటెన్షన్. చూసుకోవాలి, అన్నీ చేయాలి అని ఉంటుంది, కానీ దేనికైనా రాసిపెట్టింది ఉంటుంది. ఇవైతే రాసిపెట్టింది వాడికి చేసాం. దానికైతే పంతులు గారు పూజ మొదలుపెట్టేసి మొత్తం ప్రాసెస్ అంతా చేశారు. కొంచెమే ఆడియో ఇచ్చా, అంతా ఇస్తే మీకు లెంది అయితే నాకు లెంది అవుతుంది కాబట్టి అన్నీ ఆడియో అయితే వినిపించాలి. చూడండి మొత్తం ఎలా చేయాలి ఏంటి అనేది. ఓం గం గణనాత్వా గణపతిం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పతి ఆయత్తం నేకటి యథాగణం శ్రీమన్మాగణాదేవతాభ్యో నమః సర్వదా సర్వమంగళమంగళే సర్వాంతదాయకే జగదే దేవి గుణారాయణి నమోస్తుతే. ఓం నైం గ్రీం గ్రీం వం సర్వదా శ్రీమన్మా గౌరీ గణాదేవతాభ్యం ప్రస్థానప్రతిష్ఠాంతం ధోదకృతానందాచిదాజమీనం తపేలీరాజనం కాకాజమీనం సమర్పయామి. రా శ్రీమన్మాయ జగన్మాయ కుబేర ఈశాన్య దేవతాభ్యో ఆభరణ పూజనం సక్షరాణం దేవతానం సమర్పయామి. నమస్కరోమి. ఓం శ్రీ వాంగం భూతానాగతం దత్తం ఆనందతోర్వం పుష్పం పూజయామి. ఓం శ్రీ గౌరీ నమః. ఓం శ్రీ ప్రదే నమః. ఓం శ్రీ శ్రీ నమః. ఓం శ్రీ గాయత్రీ నమః. ఓం శ్రీ సదాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. ఓం శ్రీ దుర్గే నమః. ఓం శ్రీ నవదుర్గే నమః. తద్దేవన్మాం మహాగౌరీ గణాదేవతాభ్యో నమః. పరమవతి పుష్పం సమర్పయామి. అన్నయ్య అయితే వచ్చాడు, మధ్యలో జాయిన్ అయ్యాడు. మొత్తం అయితే పూజ చేశాము అందరం కలిసి. ఏమేమి చేయాలో పంతులు గారు చెప్తున్నారు చూడండి. చాలా హ్యాపీ అనిపించింది. అంటే మనకు లేనిది మన పిల్లలకు ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో తెలుసు కదా. అదొక డ్రీమ్ అన్నమాట. ఏ తల్లిదండ్రులకైనా వాళ్ళ పిల్లల్ని ఒక రాజు రాణిలాగా పెంచాలనుకుంటారు కదా. మేము కూడా అలానే పెంచాలనుకుంటున్నాం, కానీ అలా పెంచితే వాళ్ళకి ఏ లోటు అనేది తెలియకుండా చేస్తే కొంచెం ఇదవుతుంది కదా. అలా కాకుండా మామూలుగా మనకున్న దాంట్లో వాళ్ళు సంతోషంగా ఉండేటట్టు చూసుకోవాలి మనం, అంతే. కొబ్బరికాయ కొట్టి అక్కడికి ఇచ్చారు. వాటర్ కావాలా అని అడుగుతున్నాడు అన్నయ్య. ఓం హర ఓం ఓంకార రూపధార హర హర గౌరీనాథలీలా మంగళహారతి దైవనమా ప్రభుమన్మగణమ్మాల మహేశ్వరు మరిగనువేది మారహార కరుణాకర శివ శివ మారహార కరుణాకర శివ శివ ఓం హర ఓంకార రూపధార హర హర గౌరీనాథలీలా శ్రీనారాయణే పరత్తునకు ప్రణామయతించు పవహర అట్టులంతించు సదా శివ సమయమిదే సదా శివ సమయమిదే అదే గోర పాపదమ్మ శివ శివ హర ఓం హర ఓంకార రూపధార హర హర గౌరీనాథలీలా నీలేల కరుమా దేవా నీలకంఠవరణ నిరంజనా
ఓం మహాసత్వరే దాభ్యో సమర్పయామి ఓం తీర్థమంగళే దేవి సర్వాదానికే జంబకే దేవి నారాయణీ నమోస్తుతే నమస్తోమి సర్వదాపి మహాభ్యో మహం ఆయురారోగ్యాంతో చంద్రా సర్వదాకి అంతహీనం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యత్పూజిత పరిపూర్ణత శ్రీ మహా అభయ ఆంజనేయ సమేత శ్రీ అర్ధనారీశ్వర దేవస్థాన ప్రాంగణ మహా శ్రీ సరస్వతి అనుగ్రహ ఫల సిద్ధి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యత్పూజిత పరిపూర్ణత చవట్టేని మహాది మహాసత్య నా కొడుకు అంత టార్చర్ అయితే ఎవరు చేయాలనుకుంటా నాకు తెలిసి దానికైనా వద్దు చెయ్యట్లేదు అసలు స్లేట్ పట్టుకోమంటే పట్టుకోడు ఏదైనా రాయమంటే రాయడు ఏదైనా వద్దు అనే అంటాడు హ్యాపీగా అయితే చెయ్యడు వాళ్ళ డాడీతోనైతే చేపిస్తున్నా వాళ్ళ డాడీ ఇద్దరు కలిసి చేస్తున్నారు స్లేట్ పట్టుకోడు ఒకటి దండ వేసుకోమంట మాత్రం పెద్ద టాస్క్ అయిపోయింది అసలు అసలు మేము దేవుడికి వేస్తారేమో అనుకొని అసలు పూజ ప్రాసెస్ తెలియదు మాకు దేవుడికి అనుకొని ఒకటే దండ తెచ్చాడు అసలు వీడికి దండ తేలే అప్పుడప్పుడే అల్లింది అక్క దండ వేసుకోమంటే వాడు ఒక టార్చర్ అయిపోయింది అసలు దండ వేసుకోలేదు పక్కకు పెట్టి ఇక చూస్తున్నాడు స్లేట్ ఇచ్చింది దానిపైన అయితే త్రీ టైమ్స్ ఓము శ్రీ స్వస్తిక్ 3 దిద్దమని ఇచ్చారు దిద్దిపిస్తున్నాను అలా డాడీ అక్క వాళ్ళ కొడుకు అల్లుడు ఆడు ఎంత బాగా రాస్తుండో స్లీవ్ పట్టుకొని అయితే మంచిగా గణేష్ దగ్గర వాడంతలో వాడిని అంటే వాడు అంగన్వాడికి వెళ్తాడు వీడు ఏడికి వెళ్ళాడు ఒక ఫైటర్ వీడైతే మొత్తం ఇంట్లో వీడనే మొత్తానికైతే రాయించిన తర్వాత వాళ్ళకి అక్షంతలు వేస్తున్నాం అంతా అయిపోయాక 3 టైమ్స్ ప్రదక్షిణలు చేసినాం మొత్తం గుడి చుట్టూ అర్ధనారీశ్వర టెంపుల్ గణేశుడు వినాయకుడు ఒకటే కదా కాదు దండేసుకోమంటాం మా వాడైతే టార్చరే వేసిండు అసలు వేసుకోలేదు 3 టైమ్స్ అయితే ప్రదక్షిణలు చేసేసి మళ్ళీ వచ్చి పంతులు గారి దగ్గర దీవెనలు తీసుకొని అక్క వాళ్ళ కొడుకు ఇంత బాగా రాస్తుంది చూడండి కాకపోతే దెబ్బ తగిలింది వాడికి పొద్దున్నే మార్నింగ్ ఒక యుద్ధం అయినట్టే ఇక ఇంకా మా వాడిని రాయమంటే దండేసుకోమంటే అబ్బా తీసి కింద కొడతాడు దాన్ని ఎంత సైకో అంటే అంత సైకో మా వాడు గణేష్ దగ్గర రాయమంటే ఇక వాళ్ళ డాడీ పట్టుకొని రాయిస్తే అదో మాదిరిగా అయితే రాసిండు అలా అయినా దండేసింది మా అత్తయ్య తీసి కింద పడేస్తాడు వాడు మెంటల్ మా వాడైతే హారతి ఇచ్చి మొత్తానికి సక్సెస్ఫుల్గా సరస్వతీదేవి పూజ కంప్లీట్ చేసాం. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్. మీ సపోర్ట్ ఇలాగే ఎల్లప్పుడూ నాకు ఉండాలి. మీ దీవెనలు ఎప్పుడు ఉండాలి. నేను ఇలానే ముందుకు సాగుతూ ఉండాలి. మీరు నా వీడియోస్ చూసి సంతోషపడుతూ ఆనందిస్తూ ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి. ఇట్స్ మీ సర్వ్ మల్టీ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ సో మచ్.